సార్ బంగారం ధరలు తగ్గినట్టే తగ్గాయి, మళ్ళీ పెరుగుదల అయితే చూస్తున్నాము. దీర్ఘకాలంలో ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ ధరలు? ఎస్ అండి, ఇప్పుడు బంగారం రీసెంట్గా మనం చూసాం, తగ్గింది. 1,40,000కి పడిపోయింది, 1,30,000లోకి ఎంటర్ అయిపోయింది. అలాగే ఇది కూడా సిల్వర్ కూడా పడిపోయింది. అలాంటిది వెంటనే మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈ పెరుగుదల ఉంటుందా, మళ్ళా తగ్గుతుందా అంటే పెరుగుదలే ఉంటుంది, ఇంకా తగ్గడం అనేది కుదరదు అనేది ప్రస్తుత ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ సిచ్యువేషను. బంగారం అనేది ద్రవ్య విధానంలో మార్పుల వల్ల జరిగిపోతుంది. కానీ ఒక్కటేనండి, బంగారం 2026 ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి కానీ వచ్చే సంవత్సరంలో ఏదో సమయంలో కానీ 4 లక్షలు దాటి 5 లక్షల మధ్యలోకి అది వెళ్ళిపోతుంది అనమాట. దానికి ప్రధానంగా చాలా కారణాలు ఉన్నాయి. 2 ప్రధానమైన కారణాలు ఉంటాయి అన్నమాట. అంటే ప్రస్తుతం బంగారం అనేది 4 లక్షలకు చేరుతుంది. ఇది తప్పనిసరిగా జరిగే విధానం. ఇది ఒక్క ఫ్యాక్టర్తో నేను చెప్పేది కాదు. ఎంటైర్ కాంప్లెక్స్ ఇష్యూస్, చాలా సంక్లిష్టమైన అంశాలు, ఒక డజన్ వరకు ఒక సంక్లిష్టమైన విషయాలన్నిటినీ పరిశీలించే నేను చెప్పగలుగుతాను. 2026 చివరి కానీ 2027 మధ్యలో కానీ 4.5 లక్షలు కూడా ఈ బంగారం వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా, అందుకని అమ్ముకోవద్దు. మిగిలిన అమ్ముకోకుండా దాచుకోండి, కానీ కొనకపోయినా పర్వాలేదు, కానీ ఉన్నదాన్ని జాగ్రత్తగా దాచుకోమని చెప్పడానికి ఈ విషయం నేను చెప్తున్నా. మరి గోల్డ్ 4 లక్షలకి 2026 కానీ 2027 మధ్యలో కానీ ఎందుకు 4 లక్షలు దాటిందని చెప్పడానికి 2 బలమైన కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే బ్రిక్స్ దేశాలు డాలర్ ప్లేస్లోకి బ్రిక్స్ కరెన్సీ తేవడం. రెండోది ఏంటంటే ఈ అంతర్జాతీయంగా వివిధ దేశాలు తమ ద్రవ్య విధానంలో డాలర్ బదులు బంగారం మీద ఆధారపడిన కరెన్సీని తీసుకురావడం, ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యాలు. ఈ 2 కారణాలు తప్పకుండా జరగాల్సిన కారణాలు. కాబట్టి బంగారం 4.5 లక్షల దాటికి తప్పకుండా వెళ్ళిపోతుందని నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు అసలు బ్రిక్స్ ఏ పని చేస్తే 4 లక్షలు చేరుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బ్రిక్స్ సమావేశం న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13వ తారీఖుల్లో మనకు న్యూఢిల్లీలో జరగబోతుంది ఈ బ్రిక్స్ సమావేశం. ఈ బ్రిక్స్ దేశాలు మాత్రం ఈ డాలర్ ప్లేస్లోకి బ్రిక్స్ కరెన్సీని మనం తెద్దామని నిర్ణయించినాయి అంటే ప్రపంచంలో గోల్డ్ అంతా విలువైన వస్తువు ఇంకొకసారి ఉండదన్నమాట. అంతటి విలువైన వస్తువు అయిపోయి ఇంకెక్కడ బంగారం దొరకని పరిస్థితి వచ్చేస్తారనమాట. ఎందుకంటే గవర్నమెంట్లే కొనేస్తాయి. బ్రిక్స్ దేశాలైన ఇటు ఇండియా, చైనా, తర్వాత రష్యా, బ్రెజిల్, తర్వాత ఇరాన్, ఇలాంటి ఒక డజన్ కొద్ది దేశాలు ఇంకా బంగారం మీదే ఆధారపడి బ్రిక్స్ కరెన్సీ వస్తుంది. ఎందుకంటే ఒక కరెన్సీ తెస్తే ఆ కరెన్సీ నోటు ఏదో పేపర్ మీద ప్రింట్ చేయడం కాదండి, దాని వెనకాల బంగారం అనే ఒక హెడ్జ్, ఒక ఇన్సూరెన్స్ కింద అక్కడ పెట్టాల్సి వస్తుంది సెంట్రల్ బ్యాంక్లో. ఆ విధంగా కరెన్సీ వెనకాల ఎంతో సపోర్ట్ ఉంటుంది అనమాట. అంత ఈజీ కాదండి. కరెన్సీ నోటు ప్రింట్ చేస్తే వచ్చేస్తాయి కదా అనుకోకూడదు. అందుకే మనం ప్రింట్ చేయలేము, అవి రావు కూడా. ఇదనమాట. సో బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ కరెన్సీ తేవాలి అని ఇప్పుడు నిర్ణయించి 5 సంవత్సరాల తర్వాత ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటే దానికోసం వాళ్ళు బంగారం పోగేస్తారు. ఇప్పటికే చైనా, ఇండియాలు బంగారాలు పోగు చేస్తున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. చైనా లాస్ట్ ఇయరే ఆల్మోస్ట్ 200-300 టన్నుల బంగారం కొందని తెలుస్తుంది. ఇండియా గవర్నమెంట్ కూడా, సెంట్రల్ బ్యాంక్ కూడా బంగారం కొంది అని మనకు తెలిసే విషయం. ఈవెన్ టర్కీ, చాలా దేశాలు బంగారం కొంటున్నాయి. రీసెంట్గా కాస్త ఆపినాయి ఈ ఇరాన్ యుద్ధ ఫలితం, ఆయిల్ రేట్లు పెరగడం వల్ల. కానీ బ్రిక్స్ దేశాలు తప్పనిసరిగా ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక సమయంలో డాలర్ తెస్తే అది ఒక నిర్ణయం అనేది ఇంటర్నల్గానే జరుగుతుంది. దీనివల్ల బంగారం విపరీతంగా 4 లక్షలకి 2026-27 మధ్యలో పెరిగిపోతుందండి. తర్వాత రెండోది ఏంటంటే రెండో కారణం ఉంది. ఇది మన ముందు జరుగుతూ ఉన్న కారణం. ఇదేంటంటే ద్రవ్య విధానం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి $700 బిలియన్ వరకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ యుఎస్ ట్రెజరీ బాండ్ డాలర్ రూపంలో ఉంటాయి. ఇది ప్రమాదం. ఎందుకు ప్రమాదం? రష్యా ఎక్స్పీరియన్స్ చెప్తుందనమాట. రష్యా మీద ఆర్థిక ఆంక్షల తర్వాత ఉక్రెయిన్ యుద్ధం మొదలుపెట్టే, క్రిమియా యుద్ధం 2012 నుంచే రష్యా $300 బిలియన్ వాళ్ళు ఫ్రీజ్ చేసేసింది అమెరికా, వెస్టర్న్ కంట్రీస్. రష్యావి వాళ్ళు దొంగిలించారు, బ్యాంకుల్లో, వేరే బ్యాంకులో దాస్తే. అంటే అమెరికాతో స్నేహం ఉన్నంత వరకే మన ఆస్తులకి రక్షణ అనమాట, డాలర్ రూపంలో ఉంటే. మరి ఈ ఎక్స్పీరియన్స్తో ఇండియా కూడా ఇప్పుడు లండన్ బ్యాంకు నుంచి, తర్వాత ఈ స్విస్ బ్యాంకుల నుంచి బంగారాన్ని వెనక్కి తీస్తుంది. చూసుకోండి, ముంబైలో దాస్తున్నాం, ఎందుకంటే భయం. తర్వాత డాలర్ల బదులు బంగారం రూపంలో విదేశీ మారక ద్రవ్యం పెడుతున్నాం. ఇప్పుడే ఫస్ట్ చరిత్రలోనే, ఇప్పుడు గత 100 సంవత్సరాల్లోనే డాలర్ని, యుఎస్ ట్రెజరీ బాండ్స్ని దాటి బంగారపు నిల్వలు వచ్చినాయి. ఇది మర్చిపోకూడదు. అంటే ఏంటి? ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలు డాలర్లు, యుఎస్ ట్రెజరీ బాండ్స్కి బదులు
బంగారం మీద ఆధారపడుతున్న దేశాలు. కాబట్టి బంగారానికి డిమాండ్ పెరిగిపోతుంది. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. కాబట్టి ఈ ట్రంప్ వల్ల జరుగుతుంది. కాబట్టి బంగారం 4 నుంచి 5 లక్షలకి వెళ్ళిన అచ్చలు 2026 లేదా 27లో మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. బంగారం విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి అందుకే నేనేం చెప్తున్నానంటే బంగారం మీరు ఏంటంటే ఒక రోజులో ఏం జరిగింది, 2 వారాల్లో ఏం జరిగింది, ఒక నెలలో ఏం జరిగింది, 3 నెలలని చూడకూడదండి. బంగారం ఎప్పుడు కూడా ఒక దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు రేటు పడిపోతుంటే ఏదో అయ్యో నేను రేట్లు ఎక్కువ కొన్నా ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా బంగారాన్ని మాత్రం అనవసరంగా అమ్ముకోకండి. అది దీర్ఘకాలిక పెట్టుకో. మీ ఆడపిల్లలు కానీ స్త్రీలకి మనకు కూడా ఆర్థిక పరిపుష్టతకు అద్భుతమైన అది ఒక వనరు అనమాట. కాబట్టి కనీసం కొనకపోయినా పర్వాలేదు కానీ ఉన్న బంగారాన్ని మాత్రం అమ్ముకోవద్దు. అందుకే నేను ఇది చేస్తున్న దీర్ఘకాలికంగా 100% బంగారం రేటు పెరగడమే కానీ తగ్గదు. అప్పుడప్పుడు తగ్గితే ఏదో తగ్గిందని సంతృప్తి పడడమే మనం కొనుక్కోవడానికి అనుకూలంగా, అంతే తప్పితే ఏమీ లేదు. దీర్ఘకాలికంగా ప్రపంచ సమీకరణాలు జియోపొలిటికల్ సిచ్యువేషన్ ఆర్ గోయింగ్ టు డిటర్మైన్ ది గోల్డ్ రేట్ అండి. ఇది నేను ఇంటర్నేషనల్ అవగాహన ఉండి చెప్తున్నా. ఈ బంగారం రేటుని ఎక్కువగా నిర్ధారించే అవసరం యుఎస్ వడ్డీ రేటు ఒకటైతే, తర్వాత ఇప్పుడు జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీస్ వచ్చింది, అది కూడా జియో పొలిటికల్లే. గుర్తుపెట్టుకోవాలి, ఉత్పత్తి అంతగా లేదు ప్రపంచంలో. ఏ దేశాలు కూడా బంగారం మైనింగ్ ఎక్కువ లేదు. ఉన్న మార్కెట్ కంటే ఉత్పత్తి ఉన్న బంగారం ఒకరికొకరు అమ్ముకోవడం కొనుక్కోవడం తప్పితే ఏమీ లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణించి నేను చెప్తున్నా, దీర్ఘకాలికంగా బంగారం అనేది బంగారమే, ఇంకా దాన్ని కొట్టేవారు ఎవరు ఉండరు. సార్, ఖమేనీ కాలంలో కోట్లాది మంది ఇరానియన్లు